హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కేక్ చేశాను. కేక్ ఎలా రెడీ చేశాను, నాకొచ్చిన విధంగా నా స్టైల్‌లో అయితే చేశాను. చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. జీడిపప్పు ఉప్మా రవ్వతో అయితే చేశాను. వెల్కమ్ టు తెలుగు కుకింగ్ ఛానల్. ముందుగా నేను కోడిగుడ్లను తీసుకున్నాను. మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. 2 గుడ్లను మిక్సీ జార్‌లో వేసుకొని దాంట్లోకి కావాల్సినవి అన్నీ వేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగా వస్తుంది. మన స్పూన్‌తో కలిపి ఉండలుండలుగా ఉంటుంది కదా, మిక్సీ జార్‌లో వేస్తే చాలా బాగా వస్తుంది. ఇంకా ఉండలుగా లేకుండా సాఫ్ట్‌గా స్మూత్‌గా అవుతుంది. అందుకోసమే నేనైతే మిక్సీ జార్ యూజ్ చేస్తాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక కటోర తీసుకుందాం. దాని నిండా మనం ఒక షుగర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి కప్పు నిండా షుగర్ వేసుకుందాం. కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకునేది ఈ విధంగా అయింది. దీంట్లోకి ఇంకా కొన్ని యాడ్ చేసుకుందాం. ఉప్మా రవ్వ, 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుందాం. మూత పెట్టి మరొకసారి గ్రైండ్ చేసి పెట్టుకుందాం. 1 కప్పు మైదా పిండిని కూడా వేసుకుందాం. మైదా పిండితో అయితే కేక్ చాలా బాగా వస్తుంది. దీంట్లోకి కొన్ని పాలు కూడా వేసుకోవాలి. కొన్ని అయితే వేసుకుందాం. పాలు వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా అవుతుంది. చాలా బాగా స్మూత్‌గా అయితే అయింది. ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి ఒక ఇలాచీ తీసుకొని వేసుకుందాం. ఎందుకంటే ఎగ్ స్మెల్ వస్తుంది కదా, ఎగ్ స్మెల్ రాకుండా ఇలాచీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాచీ అనేది ఎగ్ స్మెల్ పోగొడుతుంది. ఇంట్లో కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుందాం. చాలా వరకు గిన్నెలో చేస్తారు కదా, నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ఎందుకంటే కుక్కర్ మందంగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఆయిల్ వేసుకొని డస్ట్ చేసి పెట్టుకుంటున్నా. మిక్సీ పట్టింది అంతా దాంట్లో గిన్నెలో వేసుకొని చాలా సాఫ్ట్‌గా ఉంది కదా, జీడిపప్పులు కూడా పైనుండి వేసి గార్నిష్ చేసుకున్నాను. కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం. పెట్టిన తర్వాత ఒక 40 మినిట్స్ వరకు, ఎందుకు అంటే సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి కదా, సిమ్‌లోనే ఉడికితే బాగుంటుంది. సిమ్‌లోనే ఎందుకు అంటున్నానంటే అది లోపల నుండి బేక్ అవ్వాలి కదా, చాలా ఫ్లఫీగా రావాలి అని. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం బెల్ బటన్ని నొక్కండి. కేక్ రెడీ చేసినప్పుడు క్రీమ్ కూడా కావాలి కదా, నా స్టైల్లో అయితే కేక్ క్రీమ్ కూడా రెడీ చేశాను. ఇలాంటి క్రీమ్ గురించి మరొక వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. క్రీమ్ అయితే ఇలా అయింది, చాలా బాగా అయింది. కేక్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎలా అయిందో నైఫ్తో చూడాలి. నైఫ్కి ఏమీ అంటలేదు అంటే కేక్ రెడీ అయింది. జీడిపప్పుతో కేక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.